ఏం కూర చేస్తున్నావమ్మా? కాకరకాయ కూరనా? అవును మామయ్య. నాన్న, మన ఇంట్లో కాకరకాయ కర్రీ అంటే ఎవరికి ఇష్టం? ఇంకెవరికి? మన సత్యాకే. వాడికి కాకరకాయ అంటే చాలా ఇష్టం. అన్నయ్య కోసమే తను కాకరకాయ కర్రీ చేస్తుంది. భర్తకు ఏ కూరంటే ఇష్టమో అది తెలుసుకొని భార్య వండి పెడితే వాళ్ళెప్పటికీ విడిపోరు. ఈ కాకి పిల్ల సత్యాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి వాడికి ఏ కూర ఇష్టమో తెలుసుకుని మరీ చేసేస్తోంది. అమ్మా, వాడి కాకరకాయ కూరతో భలే ఇష్టంగా తింటాడు. నా కొడుకుని నీ వంటలతో పడగొడుతున్నావా? చెయ్యి చెయ్యి. సత్య గారు ఎక్కడున్నారు? వేడివేడిగా భోజనం చేస్తే బాగుంటుంది. ఇంకా రాలేదు కదా, రమ్మని కాల్ చేద్దాం. హలో, సత్య గారు ఇంకా రాలేదేంటి? మంజు మేడం, నేను ఎమ్మెల్యే అన్న పార్టీ ఆఫీస్లో ఉన్నా. నాకు చిన్న పనుంది, నేను ఇప్పుడే రాలేను. అయ్యయ్యో, కష్టపడి చేసినట్టున్నావు. ఏమంటున్నాడు? రాను అంటున్నాడా? అయ్యో, చేసిన వంటంతా వృధాయే అన్నమాట. చూడమ్మా, నువ్వేం బాధపడకు. చూడు, నీకో మంచి ఐడియా ఇస్తాను నేను. సరే మామయ్య. మలిక్, 18 ఏళ్ళు నిండిన అమ్మాయిల పేర్లు ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. అన్ని నోట్ చేయి. సత్య, ఈ లిస్టులో అమ్మాయిల పేర్లు ఉన్నాయి కానీ ఆధార్ నెంబర్స్ కొన్ని లేవు. అవన్నీ స్పెషల్గా రౌండ్ అప్ చేయి. సత్య, ఆ వస్తున్నావిడ మంజు మేడంలా ఉంది, ఒకసారి చూడు. ఇదేంటి, మంజు మేడం సరాసరి పార్టీ ఆఫీస్కి వచ్చేస్తుంది? ఓహో, భోజనానికి రమ్మని ఫోన్ చేసినప్పుడు బిజీగా ఉన్నాను, ఇప్పుడు రావటం కుదరదు అన్నాను కదా. అంటే చేతిలో క్యారేజ్ బాక్స్ పట్టుకొని డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేస్తుందన్నమాట. సత్య, నీ బిజీలో నువ్వుండి భోంచేయడం మర్చిపోయావు కదా, అందుకే డైరెక్ట్గా నీకు ఇక్కడికే భోజనం వచ్చేస్తుంది. ఏంటి మంజు మేడం, ఎక్కడికి వెళ్తున్నారేంటి? తిరుపతికి వెళ్తున్నాను. దారిలో మిమ్మల్ని కలిసి వెళ్దామని ఇలా వచ్చాను. లేకపోతే ఇదేం ప్రశ్న మల్లిక్? మనిషి పని మీద పడితే తిండి కూడా మర్చిపోతారా ఏంటి? మిమ్మల్ని భోజనానికి రమ్మంటే ఇక్కడ పనిలో ఉన్నానంటేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మీకోసం నేను భోజనం తీసుకొచ్చాను.
సత్య, నువ్వు అదృష్టవంతుడివే. ఈ విధంగా నీకు ఇంతవరకు ఎవరైనా భోజనం తెచ్చారా? సత్య గారికి ఇష్టమైన కర్రీ చేసుకుని మరీ తెచ్చాను. నా ఫేవరెట్ కర్రీ ఏంటో మీకు తెలీదు కదా. కాకరకాయ కర్రీ మీ ఫేవరెట్ కర్రీ, అంతేనా? అవును. అదే కర్రీ నా చేతులతో నేనే స్వయంగా వండి మరీ తీసుకొచ్చాను. ఫస్ట్ మీరు చేతులు కడుక్కోండి, ఇప్పటికే ఆలస్యమైంది. మంజు మేడం, నేను నమ్మలేకపోతున్నాను తెలుసా. నేను ప్రేమతో తెచ్చానంటే కూడా మీరు నమ్మడం లేదు అంటే నా టైం బాగాలేదు, అంతేనా? సారీ అంటే ఇది కళ నిజమా అన్నట్టుంది. ఉండండి, ఇప్పుడే హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను. మలిక్, మీరు కూడా చేతులు కడుక్కుని రండి, మీకు కూడా భోజనం తీసుకొచ్చాను. నాకు కూడానా? రాముడికి తెచ్చి లక్ష్మణుడికి తేకుండా ఉంటానా? అలాగే రా సత్య. మంజు మేడం, కర్రీ సూపర్గా ఉంది. అవును మంజు మేడం, చాలా బాగుంది. మంజు మేడం, కిరణ్మయ్య గారు చెప్పినట్టు మీరు భార్యలాగా భోజనం తీసుకొచ్చి మరీ నాకు పెట్టారు. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? చెల్లెమ్మా, చెల్లెమ్మా, అన్నపూర్ణ, అన్నపూర్ణ. ఎవరు? ఏంటక్కా? అన్నపూర్ణ, తోడుకు కొంచెం పెరుగుంటే ఇస్తావా? తెస్తానుండక్కా. మంజు బాగుందా? అల్లుడు బాగా చూసుకుంటున్నాడా? బాగుంది. అల్లుడు అమ్మాయిని చాలా బాగా చూసుకుంటున్నాడక్కా. అన్నపూర్ణ ఫేసులో ఎంత కాలానికి నవ్వు చూస్తున్నాను. ఇది నిజంగా ఆశ్చర్యం. హీనంగా, దీనంగా, ఘోరంగా ఫేస్ ఫీలింగ్స్ ఉండే అన్నపూర్ణ ఇంత సంతోషంగా ఉంటుందా? ఉండడానికి వీల్లేదు.